ఆయనే లిఫ్ట్ సౌకర్యం కల్పించాడు దానికి. అదేవిధంగా కరోనా వచ్చినప్పుడు ఆక్సిజన్ లేక ఇబ్బంది పెడుతున్నారంటే సిఎస్ఆర్ నిధుల నుంచి ₹1 పెట్టి ఆక్సిజన్ ప్లాంట్ పెట్టాం. మళ్ళీ ముఖ్యమంత్రి గారు సరిపోదు, మళ్ళీ ఇటువంటి ఏమైనా వస్తే ఇబ్బంది పడతారని చెప్పి ఇంకో ₹1 ఇచ్చి 2 ప్లాంట్లు ఉన్నాయి, ఆక్సిజన్ ప్లాంట్లు 2 ప్లాంట్లు నిర్మాణం చేశాం. హాస్పిటల్ పూర్తిగా మీరు అందరూ చూసే ఉంటారు, పునాదులతో తీసి కొత్త హాస్పిటల్ నిర్మాణం చేశాం. ఫ్లైఓవర్లు ఎంచుతున్నాం. ఈ గుడివాడలో ఉన్నటువంటి 17-18 వేల మంది పేదలకి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించే కార్యక్రమం, టిట్కో హౌసింగ్ పూర్తిగా కంప్లీట్ చేసి తాళాలు హ్యాండ్ ఓవర్ చేసేటువంటి కార్యక్రమం. మంచినీళ్ళ స్కీమ్కి 106 ఎకరాలు చెరువు తవ్వాం. అదేవిధంగా 11 ఓవరేట్ ట్యాంకులు కట్టి ఇంకా 4 ఓవరేట్ ట్యాంకులు కడుతున్నాం. ఇటువంటి రోడ్లు ఏమన్నా పోయి ఉంటే ₹26 కోట్ల ధనియాలపేట కానివ్వండి, లేకపోతే ఇటువంటి రోడ్లు కానివ్వండి, లేకపోతే ఇందిరానగర్ కాలనీ కానివ్వండి, వాంబే కాలనీలో కానీ ₹26 కోట్ల అవుతుందని చెప్పి ఎస్టిమేషన్ తీసుకెళ్లి సీఎం గారికి ఇస్తే, ఎందుకంటే మున్సిపాలిటీలో డబ్బులు అడిగితే ఆ ₹26 కోట్ల కూడా శాంక్షన్ ఇచ్చి టెండర్లు పిలుచుకోమని చెప్పి టెండర్ల దశలో ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేసేటువంటి కార్యక్రమం. అదేవిధంగా ప్రతి కుటుంబానికి ఆర్థికంగా ఏదో రకంగా హెల్ప్ చేయాలని చెప్పి తాపత్రయపడేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని కార్యక్రమాలు చేసిన జగన్మోహన్ రెడ్డి సైకో, నాని రౌడీ, నేనేదో ఆక్రమించుకున్నా, ఎక్కడన్నా గుడ్మన్పేటలో ఆక్రమించుకున్నా, నాకేమన్నా సెంటర్ స్థలం ఉంది ఇక్కడ, లేదా మీ ఎవరి దగ్గర డబ్బులు అడిగాను ఎప్పుడన్నా వచ్చి, లేకపోతే మీరు ఏమన్నా వచ్చి నాకేమన్నా చిన్న చెత్తకి హెల్ప్ చేయమని నా దగ్గర లేవని చెప్పాను, ఉన్నా లేకపోయినా. నేనే గుడివాళ్ళకి దోసుకున్నానని చెబుతాడు. నేనేం దోసుకుంటా, గుడివాళ్ళకి దోసుకుంటా, ఇక్కడ ఏముంది, ఉండే పరిస్థితి లేదు. ఇక్కడ ఏం దోసుకోవాలి? ఇక్కడ ఇసుక ఉందా, ఇక్కడ మట్టి ఉందా, ఇక్కడ గ్రావిల్ ఉందా, లేకపోతే ఇక్కడ ఏమన్నా కాంట్రాక్టర్లు ఉంటే ఆ దగ్గర నేను డబ్బులు తీసుకున్నానా? ఏముంది ఇక్కడ దోసుకోవటానికి? ఎక్కడెక్కడో దోసుకొచ్చి ఇక్కడ నేను ఖర్చు పెడతాను, నేను వచ్చి ఇక్కడ గుడివాళ్ళకి దోసుకున్నానని చెబుతాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఏదో రకంగా నన్ను పడాలని ఏం చేశాడు, ఏం చేయాలి? 17 వేల మందికి ఇల్లు నిర్మాణం చేశాం. గుడివాడికి పాదయాత్ర చేశా. రాజశేఖర రెడ్డి గారు కాళ్ళు పట్టుకుంటే 77 ఎకరాల పొలం ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారిని వెళ్ళి రోజు చెవులో జోరేలాగా ఆయన హింస పెడితే 180 ఎకరాల ల్యాండ్ కొన్నాడు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చాడు. ఇల్లు కట్టుకుంటే డబ్బులు కావాలని చెప్పి అడిగితే ఇచ్చాడు. హాస్పిటల్ కావాలంటే ఇచ్చాడు. బస్ స్టాండ్ కావాలంటే ఇచ్చాడు. ఫ్లైఓవర్ కావాలని చెప్తే ఈయన చేశాడు. ఎంపీ గారు కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారు ఒక లెటర్ ఇచ్చాడు ఆయనకి చేయించి పెట్టమని చెప్పి. ఇంకేం చేయాలి? ఈరోజు పామర్ నుంచి గుడివాడ 4వే చేస్తున్నాం. ఆ మొక్క ఒకటే 9 కిలోమీటర్లు 4వే, ఇంకెక్కడ చేయట్లా. అప్పుడు కృష్ణబాబు గారు ఉంటే ఆర్ఎన్బికి దీనికి ఆయన వెళ్ళి బతిమాలితే నువ్వు ఢిల్లీ రాన్నాడు. ఢిల్లీ వెళ్తే ఎంపీ గారిని పట్టుకుని 9 కిలోమీటర్లు 4వే చేయించాం. 4వే పనులు జరుగుతున్నాయి. ఫ్లైఓవర్లు వేస్తున్నాం ₹320 కోట్ల పెట్టి. ఇంకా అమృత స్కీమ్ లో దాదాపు ₹100 కోట్ల వస్తే ఈ ₹61 కోట్ల అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంటే 5 ఫేసులకి ఇస్తారంట. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అది. ₹61 కోట్లతో అండర్ గ్రౌండ్ కూడా డ్రైనేజ్ పనులు మొదలెడుతున్నాం. ఇది అయ్యేటప్పుడు నెక్స్ట్ సంవత్సరానికి ఒక 61 కోట్లు వస్తాయి. ఇవన్నీ ₹300 కోట్ల 5 సంవత్సరాలు అండర్ గ్రౌండ్ కూడా గుడివాడ పట్టణానికి కంప్లీట్ అవుతుంది. ఇన్ని కార్యక్రమాలు చేసినా అదేవిధంగా బరియల్ గ్రౌండ్ సమస్య ఒకటి ఉంది. ఎవడో స్వతంత్రం రాకముందు శ్మశానాలు, స్వతంత్రం రాకముందు మంచినీళ్ళ చెరువులు, స్వతంత్రం రాకముందు ఇళ్ల స్థలాలు తప్పించి స్వతంత్రం వచ్చినా కొన్నాడు ఎవడు లేడు ఇక్కడ, ఒక జగన్మోహన్ రెడ్డి గారే. ఈరోజు 10 ఎకరాలు బరియల్ గ్రౌండ్స్కి స్థలం కావాలని చెప్తే మరి డబ్బులు ఇచ్చారు. ఇక్కడ ఒక 5 ఎకరాలు, అక్కడ ఒక 5 ఎకరాలు ఉందని చెప్పి, లోపలికి ఉందని చెప్పి కాదు మార్చమని చెప్పి ఆర్డీఓకి చెప్పా, కొంచెం ముందుకు తీసుకురామని చెప్పి. అక్కడ రైతులు ఇంకో 10 లక్షలు 15 లక్షలు ఎక్కువ అడిగినా కూడా ఇద్దామని చెప్పి నేను ముఖ్యమంత్రి గారినితో నేను ఏదో మాట్లాడి ఇంకో 73 లక్షలు తెచ్చుకుంటాను, 1 కిలోమీటర్లు నడిచి దొంకలు వెళ్ళారు, మళ్ళీ అక్కడి నుంచి కిలోమీటర్ రోడ్డు వేయాలంటే ₹1 అవుతుంది. యువతల పొలం కొనుక్కుంటే 75 లక్షలకు అయిపోద్ది. కాబట్టి ఆ కార్యక్రమం చేస్తున్నాం. ఈ రకంగా గుడివాడకి మౌలిక వసతులు కానీ సౌకర్యాలు కానీ ఏం కావాలి ఏంటి ఇవన్నీ కూడా మంచినీటి అవసరాలు, రోడ్ల అవసరాలు, అదేవిధంగా ఇంటి అవసరాలు, ప్రతి అవసరాన్ని గుర్తించి మేము ఏమేం చేయాలో ఇవన్నీ కూడా చేస్తున్నాం. కాబట్టి తెలుగుదేశం పార్టీ రేపు అధికారంలోకి వస్తుంది, నేనేదో చేసేస్తాను, నేను లెగిస్తే మంచిని కాదు, నేను గుడివాడ నీ రాష్ట్రంలో నేను ముఖ్యమంత్రి అవగానే మొత్తం మాఫీ చేసేస్తాను, మీకు 5,000 ఇస్తా, 10,000 ఇస్తా, ఇటువంటి మనం ఎన్నిసార్లు ఇన్నాం, చాలాసార్లు గెలిపించాం. రైతులకి సంపూర్ణంగా రుణమాఫీ అన్నాడు, 87,000 కోట్ల చేశారా? డ్వాక్రా మహిళలకి 21,000 కోట్ల రెండో సంతకం అని చెప్పాడు, 5 పైసలు బిళ్ళ చేశాడా? మళ్ళీ ఉన్నటువంటి పాల వడ్డీ చేసి రూపాయి వడ్డీ చేసి 1,100 కోట్లు వడ్డీలు వసూలు చేసి 900 కోట్లు 9,000 కోట్లు పసుపు కుంకుమ అని చెప్పి
దాంట్లో కూడా వసూలు చేసిన వడ్డీ కూడా మొత్తం ఇవ్వనటువంటి పరిస్థితి. ఈ రోజు 4 దఫాలుగా రుణాలు మాఫీ చేస్తా అన్నాడు. 3 దఫాలుగా 6500 కోట్ల రూపాయలు చేశారు. రేపు జనవరిలో 4వ దఫా 26,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు డ్వాక్రా మహిళలకు మాఫీ. 0% ఇంట్రెస్ట్ అని చెప్పి ప్రతి నెల కూడా మీరు కట్టినటువంటి వడ్డీని మళ్ళీ మీకు వెనక్కి తిరిగి ఇచ్చేటువంటి కార్యక్రమం. పిల్లలకు అమ్మఒడి అని చెప్పి అమ్మఒడి, రైతులకి ఆసరా అని చెప్పి ప్రతి రైతుకి 50,000 ఇస్తానని చెప్పి 67,500 రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం. 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు ఉన్నటువంటి మహిళలకి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీల్లో ఉన్నటువంటి పేద మహిళలకి 18,750 రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం. 37 లక్షల మందికి పెన్షన్లు చంద్రబాబు నాయుడు గారు ఇస్తే 1000 రూపాయలు 65 లక్షల మందికి పెన్షన్లు చేసి 2,750 రూపాయలు ఇస్తున్నాడు. ఇప్పుడు ఈ రకంగా చెప్పినటువంటి ప్రతి మాటని కూడా నెరవేర్చుకున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ గుడివాడలో ఉన్నటువంటి పైప్ లైన్, ఈ వాటర్ ట్యాంక్ ఉంది. ఇప్పుడు నా మీద వచ్చి ఆవిడ పోటీ చేస్తాడు. ఈ పైప్ లైన్ కింద భూమిలోకి వెళ్ళద్ది. ఆయన ఒకసారి అడగండి, ఈ పైప్ లైన్ ఎటు వెళ్తుంది, వీళ్ళకి వెళ్తుందని చెప్పి. తెలదు. ఎందుకంటే 3 నెలలు ఉంటారు, వెళ్ళిపోతారు. ఈ గుడివాడ పట్టణంలో ఏ పైపు, ఏ ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి ఎక్కడికి వెళ్తుంది అన్నది నాకు అధికారులకి తెలిసినంత ఎవరికి తెలియదు. నేనే అడుక్కుంటూ ఉంటా, బాబు ఆ ట్యాంక్ నుంచి తీసి ఈ ట్యాంక్ కలిపి, ఈ ట్యాంక్ నుంచి తీసి ఆ ట్యాంక్ కలిపి, ఆ లైన్ కలిపి, వీళ్ళు అయిపోయినారు పని. ఈరోజు టిట్కోకి ఓవర్ హెడ్ ట్యాంక్ కడితే అక్కడ 19,000 మంది ఇళ్ళకి వెళ్ళాలంటే మా వాళ్ళు ఇక్కడ నలంద దగ్గర పగలగొట్టి కలిపేశారు. ఇటు వచ్చేటువంటి ట్యాంకు అధికారులు కలిపేశారు. ఎంత మీరు చేసింది ఏమవుద్ది?